15 ఆగస్టు భారత రియల్ ఎస్టేట్ ప్రయాణం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 78 ఏళ్లలో మన దేశం కేవలం సాంకేతికంగా పరిశ్రమలలోనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అసాధారణమైన అభివృద్ధి సాధించింది. ఈ రోజు ఆ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. భారత రియల్ ఎస్టేట్ మైలురాళ్లు. 1946 చౌదరి రాఘవేంద్ర సింగ్ డిఎల్ఎఫ్ స్థాపన, ఢిల్లీలో సౌత్ ఎక్స్టెన్షన్, గ్రేటర్ కైలాష్ వంటి టౌన్షిప్లతో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ శ్రీకారం. 1952 హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీలు స్థాపన. 1960 రాష్ట్ర హౌసింగ్ బోర్డులు, అర్బన్ ప్లానింగ్ చట్టాలు, ముంబై, చెన్నై, బెంగళూరులో ప్లాన్ టౌన్షిప్ల అభివృద్ధి. 1970 కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల విస్తరణ, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు అందుబాటులోకి రావడం. 1980 మంగళ్ ప్రభత్ లోధా గ్రూప్ స్థాపన, ముంబై లగ్జరీ హౌసింగ్ అండ్ ఐకానిక్ టవర్స్ అభివృద్ధి. 1986 ఇర్ఫాన్ రజాక్ ప్రెస్టేజ్ గ్రూప్ స్థాపన, సౌత్ ఇండియాలో మాల్లు, మిక్స్డ్ యూస్ ప్రాజెక్టులు అభివృద్ధి. 1990 గోద్రేజ్ ప్రాపర్టీస్, ఆది గోద్రేజ్ ఆధ్వర్యంలో సస్టైనబుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు అభివృద్ధి. 1986 ఎంఆర్ జైశంకర్ బ్రిగేడ్ గ్రూప్ స్థాపన, బెంగళూరులో బిజినెస్ పార్కులు, రెసిడెన్షియల్ కమ్యూనిటీల అభివృద్ధి. 2005 రియల్ ఎస్టేట్ లో ఎఫ్డిఐ అనుమతులు, గ్లోబల్ పెట్టుబడులు పెరగడం. 2016 రెరా చట్టం, పారదర్శకత, వినియోగదారుల రక్షణ. ఈ రోజు భారత రియల్ ఎస్టేట్ ప్రస్తుతం జీడీపీలో 7% పైగా భాగస్వామ్యం, 2030 నాటికి 1 ట్రిలియన్ ఇండస్ట్రీ లక్ష్యం. పట్టణీకరణ, మెట్రో ప్రాజెక్టులు, ఐటీ పార్కులు, స్మార్ట్ సిటీస్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఎదుగుతోంది. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి పారదర్శకత, వేగం మరియు సులభమైన ప్రాసెస్ చాలా ముఖ్యం. ఇక్కడే మైపట్టా ముందుకొస్తోంది. ఈసీ, సిసి, అడంగల్, ఆర్ఓఆర్, సాద్బారా, పట్టా మరియు చిట్టా వంటి డాక్యుమెంట్లను ఆన్లైన్లో సెకండ్లో పొందే అవకాశం. ఆర్టీ కొనుగోలు, అమ్మకాల కోసం మార్కెట్ ప్లేస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఆఫ్లైన్ సెంటర్స్, లీగల్ సహాయం, ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్లో. మైపట్టా భారత రియల్ ఎస్టేట్ ను మరింత సులభం, సురక్షితం, అందరికీ చేరువ చేయడమే లక్ష్యం.